శివర్ కేబుల్ బ్రిడ్జి వద్ద పోలీసులు 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ పేరీలాల్ మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు అనుమానాస్పదంగా కనిపించిన వాహనాన్ని కేబుల్ బ్రిడ్జి వద్ద తనిఖీ చేయగా అందులో గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయని తెలిపారు. వెంటనే వాహనంలో ప్రయాణిస్తున్న వారందరినీ అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇందులో 3 వ్యక్తులతో పాటు 70 కిలోల గంజాయిని కారులో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. ఒరిస్సా నుండి మహారాష్ట్ర గంజాయిని తరలిస్తున్నారని విచారణలో తేలింది. రాష్ట్రాన్ని బట్టి వాహనానికి నెంబర్ ప్లేట్లు మారుస్తూ ఈ అక్రమ దందా చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ గంజాయి సరఫరా వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరో అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇవ్వడం జరిగింది ఏసీపీ సార్. దాని ద్వారా మేము నిఘా ఉంచి మనకి తీగల వంతెన బ్రిడ్జి దగ్గరనే వెహికల్ వచ్చేటప్పుడు మేము నిఘా పెట్టినాము. ఆ తర్వాత వెహికల్ చెక్ చేస్తే దాంట్లో దాదాపుగా ఒక 36 బ్యాగ్స్, చిన్న బ్రౌన్ బ్యాగ్స్, ఈచ్ బ్యాగ్లో 2 kgs ఎబో ఉంటాయి. దాని తర్వాత 36 అంటే 72 kgs అప్రాక్సిమేట్లీ అవి జోకి తర్వాత ఎంతున్నాయి ఏందనేది నిర్ణయం జరుగుతుంది. ఈ గంజాయి అనేది మనకి ఒరిస్సా నుండి, ఎస్పెషల్లీ ఒరిస్సా నుండి మహారాష్ట్ర పోతురు అని చెప్పేసి వాళ్ళు పట్టుకున్న 3 వ్యక్తులు ఒక స్విఫ్ట్ కారు, కార్ నెంబరు మధ్యప్రదేశ్ కార్, ఇది MP 66C0897 కారు. అదేవిధంగా దాంట్లో మేము వెరిఫై చేస్తే మళ్ళీ ఏపీ స్టేట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించిన ఇంకో నెంబర్ కూడా దొరకడం జరిగింది. అంటే స్టేట్ చేంజ్ చేసేటప్పుడు కూడా వీళ్ళు వెహికల్ నెంబర్ కూడా చేంజ్ చేయడం. కరీంనగర్ నగర శివారు కేబుల్ బ్రిడ్జి వద్ద పోలీసులు 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ పేరీలాల్ మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు అనుమానాస్పదంగా కనిపించిన వాహనాన్ని కేబుల్ బ్రిడ్జి వద్ద తనిఖీ చేయగా అందులో గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయని తెలిపారు. వెంటనే వాహనంలో ప్రయాణిస్తున్న వారందరినీ అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నితిన్ అందిస్తారు. నితిన్. మూర్తి, ఈ రోజు అయితే కరీంనగర్ లో నగర శివారు అయితే కేబుల్ బ్రిడ్జి ప్రాంతంలో పోలీసులు కూడా ఒక అత్యంత చాకచక్యంగా వ్యవహరించి కరీంనగర్ 1 టౌన్ పోలీసులు ఒక 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ప్రధానంగా ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న ఈ స్విఫ్ట్ డిజైర్ వాహనంలో ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఇప్పటికే పోలీసులు అయితే తెలిసిన పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు వారు చెప్తున్న సమాచారం, ఏదైతే కారులో దొరికిన నిందితులు చెప్తున్న సమాచారం ప్రకారం దాన్ని మహారాష్ట్రకు సప్లై చేస్తున్నట్టుగా ఇప్పటికే వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. దాంతో పాటు పోలీసులు మాత్రం వివిధ కోణాల్లో దీన్ని ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే వీరు ఎక్కడెక్కడ సప్లై చేస్తారు, అంటే కరీంనగర్ లో వీళ్ళకి ఏమైనా మూలాలు ఉన్నాయా, ఈ ఈ రాష్ట్రాలు ఏదైతే మహారాష్ట్ర కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఈ ప్రాంతాల్లో వీళ్ళంతా కూడా సంచరిస్తూ గంజాయిని సప్లయర్స్ గా వీళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే డెప్యూటీ ఇన్వెస్టిగేషన్ ఈ రోజు జరుగుతున్న పరిస్థితి. దాంతో పాటు కరీంనగర్ సిపి మహాంతి కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి గంజాయిపై ఇప్పటికే పోలీసులు స్పెషల్ ఫోకస్ చేసే పరిస్థితి అయితే ఉంది. అంటే కరీంనగర్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని గురించి స్పెషల్ ఫోకస్ చేసే పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు కరీంనగర్ లో 70 కిలోల గంజాయి పట్టుకోవడంలో సిఐ ఎవరైతే ఉన్నారో షేర్లలో చాలా అత్యంత చాకచక్యంగా వ్యవహరించారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే అటు పలు కోణాల్లో కూడా వీళ్ళని ఎక్కడి నుంచి ఎక్కడ సప్లై చేస్తారనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ నితిన్.